ఆమె అడవి బిడ్డ, ఆదివాసీ బిడ్డ, సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్. అధికార హుందాతనం మాటలో కాదు చేతల్లో చూపిస్తుంది. నాకు ఈ కష్టం వచ్చిందని ఆమె దగ్గరికి వెళ్తే ఆ కష్టం తనదిలా భావించి పూర్తిగా పరిష్కారమయ్యే వరకు నిలబడి పనిచేస్తోంది. ఆమె తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో తన వంతు కృషి చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న సీతక్క గురించి ఇంకొంచెం తెలుసుకుందాం. సర్కార్ అమలు చేస్తున్న పథకాలు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కీలక పాత్ర పోషిస్తున్నాయి. గ్రామ స్వరాజ్యం అనే గాంధీజీ ఆశయాన్ని నిజం చేస్తూ ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకోవడానికి అంగన్వాడీల బలోపేతం, బాలబాలికల సంక్షేమం, మహిళా సాధికారత, దివ్యాంగుల అభివృద్ధి, వృద్ధుల సంరక్షణతో పాటు ట్రాన్స్జెండర్ల ఆత్మగౌరవానికి దిక్సూచిగా నిలుస్తున్నాయి. ఆదివాసీల కోసం నిరంతరం కృషి చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు మంత్రి సీతక్క. వారి సంక్షేమానికి, అభ్యున్నతికి ఆమె ఎల్లప్పుడూ పాటుపడుతున్నారు. ఆదివాసీల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా ఆమె పనిచేస్తున్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి, వారికి మెరుగైన ఆరోగ్య సేవలు అందించడానికి సీతక్క ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఆదివాసీ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఆమె అడుగులు వేస్తున్నారు. మంత్రి సీతక్క కేవలం ఒక రాజకీయ నాయకురాలిగా కాకుండా రాష్ట్ర యువతను ఆత్మీయంగా దగ్గరకు తీసుకుని సోదరిగా నిలుస్తున్నారు. ఆమె తన అనుభవం, జ్ఞానంతో యువతను సరైన మార్గంలో నడిపిస్తున్నారు. రాష్ట్ర యువతకు మార్గదర్శకురాలిగా సూచనలు, సలహాలు ఇస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. యువత బంగారు భవిష్యత్తు వైపు మొగ్గు చూపేలా ఆమె దిశానిర్దేశం చేస్తున్నారు. యువత ఎదుర్కొనే వివిధ సమస్యలపై, కెరీర్ ఎంపికలపై, సామాజిక బాధ్యతలపై ఆమె వ్యక్తిగత సూచనలు అందిస్తున్నారు. యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి, వారిని లక్ష్య సాధన వైపు నడిపించడానికి ఆమె తరచుగా స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేస్తున్నారు. మంత్రి సీతక్క కేవలం ఒక శాఖకు మాత్రమే పరిమితం కాకుండా ప్రభుత్వంలో ఒక ప్రభావవంతమైన శక్తిగా వ్యవహరిస్తున్నారు. ఆమె పాత్ర కొన్ని అంశాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్ర అభివృద్ధిలో తన వంతు కృషిని అందిస్తున్నారు. ఆమె నిర్ణయాలు, సూచనలు ప్రభుత్వ విధానాలపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైన విధానాల రూపకల్పనలో ఆమె క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. ఆమె అందించే సలహాలు, సూచనలు ప్రభుత్వ నిర్ణయాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలో, వాటి పరిష్కారానికి కృషి చేయడంలో ఆమె ముందుంటారు. ఆమెకు అప్పగించిన ప్రతి అంశం పరిష్కారం అవుతుందనే నమ్మకం ప్రజల్లో ఉంది. ముఖ్యంగా ఆదివాసీల హక్కులు, అభివృద్ధి కోసం ఆమె ప్రభుత్వంలో బలమైన గొంతుకగా నిలుస్తున్నారు. వారి సంక్షేమానికి సంబంధించిన నిర్ణయాల్లో ఆమె ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి సమావేశాలు, చర్చలలో ఆమె భాగస్వామ్యం, ఆమె అభిప్రాయాలకు లభించే ప్రాధాన్యత ఆమె కీలక పాత్రను తెలియజేస్తుంది. ఆమె దృష్టికి వచ్చిన ప్రతి అంశం పరిష్కారమవుతుంది. ఇది ఆమె సమర్థవంతమైన పాలనకు, ప్రజల సమస్యల పట్ల ఆమెకున్న నిబద్ధతకు స్పష్టమైన నిదర్శనం. మంత్రి సీతక్క కేవలం సమస్యలను వినడం మాత్రమే కాదు, వాటిని పరిష్కరించడానికి తక్షణ చర్యలు తీసుకుంటారు. ప్రజల నుండి ఫిర్యాదులు అందిన వెంటనే ఆమె వాటిపై వేగంగా స్పందిస్తారు. కాలయాపన చేయకుండా సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చి పరిష్కారం అయ్యే వరకు పర్యవేక్షిస్తారు. సమస్యలను లోతుగా అర్థం చేసుకోవడానికి, వాటి మూలాలను తెలుసుకోవడానికి ఆమె తరచుగా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తారు. ఇది కేవలం కార్యాలయానికే పరిమితం కాకుండా ప్రజల మధ్య ఉండి సమస్యలను పరిష్కరించే విధానాన్ని సూచిస్తుంది. పరిష్కారం కోసం అవసరమైన చోట ఆమె దృఢమైన చర్యలు తీసుకుంటారు. కొన్నిసార్లు సంక్లిష్టంగా ఉండే సమస్యలను కూడా ఆమె పట్టుదలతో పరిష్కరిస్తారు. మంత్రి సీతక్క దృష్టికి వెళ్తే తమ సమస్య పరిష్కారమవుతుందనే నమ్మకం ప్రజల్లో బలంగా పాతుకుపోయింది. ఇది ఆమె పనితీరుకు లభించిన గొప్ప గుర్తింపు. ఈ విధంగా మంత్రి సీతక్క ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావించి వాటిని బాధ్యతగా పరిష్కరించడంతో సమర్థవంతమైన నాయకురాలిగా, ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేసే వ్యక్తిగా గుర్తింపు పొందారు.
తెలంగాణ ప్రజలు ఆమెను అక్క అని సంబోధించి పిలవడం ఆమెను ప్రజలకు మరింత చేరువ చేస్తుంది. ఒక అక్కగా ఆమె యువతకు మార్గనిర్దేశం చేయడంలో, ఆదివాసీల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేయడంలో, సమస్యలు పరిష్కరించడంలో చూపే చొరవను ఇది సూచిస్తుంది. ఆమె ప్రజలకు కేవలం ఒక మంత్రిగా కాకుండా వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకునే వ్యక్తిగా గుర్తింపు పొందారు. అక్క అనే పిలుపుతో ఆమె నాయకత్వ లక్షణాలను, మానవతా దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. పల్లెల్లో పచ్చదనం, స్వచ్ఛత, తాగునీటి సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్, నియంత్రిత నీటి సరఫరా, తాగునీటి స్థిరీకరణ వల్ల వేసవిలో ఎలాంటి తాగునీటి కొరత రాలేదు. గ్రామీణ రహదారుల ఆధునీకరణ కోసం సరికొత్త హామ్ విధానం, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగాన్ని బలోపేతం చేసేలా ఎప్పటికప్పుడు ఏఈల భర్తీ వంటి నిర్మాణాత్మకమైన నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఉపాధి హామీ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, వ్యవసాయానికి ఉపాధి హామీ అనుబంధం చేయడంతో అన్నదాతకు అండగా తెలంగాణ ప్రభుత్వంగా పేరు పొందారు. అయితే గ్రామీణ సిబ్బందికి గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాల చెల్లింపు, కారుణ్య నియామకాల వంటి 16 నెలల్లోనే అమలు చేయడం వారి పనికి నిదర్శనం. మహిళా సాధికారతకు మహిళా సంఘాల ద్వారా 20 రకాల వ్యాపారాలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు, మొబైల్ ఫిష్ ట్రక్కులు వంటి వినూత్న కార్యక్రమాలు అమలు చేశారు. హెచ్హెచ్జీ సభ్యులకు చేయూత పథకం ద్వారా 10 లక్షల ప్రమాద బీమా, 2 లక్షల లోన్ బీమా, ఇందిరా మహిళా శక్తి బజార్ స్కూల్ యూనిఫామ్ కుట్టు పనులు, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, మహిళలకు ఉపాధి, 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణం చేపట్టారు. ఇలా మంత్రి సీతక్క యువతకు ఒక రోల్ మోడల్ గా నిలుస్తూ వారిని బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్రాభివృద్ధిలో తన వంతు కృషి చేస్తూ అడవి బిడ్డలను తన కన్న బిడ్డలుగా ఆదరిస్తున్నారు మంత్రి సీతక్క.